హలో బాయ్స్, చూసారా కదండి? టేస్టీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్స్ని ఒక 6 తీసుకోండి. ఎగ్స్ ఒక 6 తీసుకున్నాను. ఎగ్స్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్స్ని పైన పెంకు తీసేసేయాలి. పొయ్యి మీద బాండీని పెట్టుకొని ఆయిల్ వేసి పోపులు వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు అవి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా ఎక్కిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోండి, 2 రెప్పలు. తర్వాత ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి చికెన్ మసాలాను ధనియాల పొడి వేసుకోవాలి. వేసి కలదిప్పుకోవాలి. బాగా కలదిప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ని పోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.